जय सतगुरु महाराज को जय। श्री आचरण सिद्धूरमय स्वामी वाరికి ఈరోజు సత్సంగంలో మీకేమన్నా సంశయాలు ఉన్నా సందేహాలు అడగండి, దాని గురించి ముందు విచారించండి. బాలకృష్ణ గారు, గంగాధర్ గారు, ఏమన్నా పరమార్థపరంగా ఏమైనా సందేహాలు ఉంటే మనం బయట పెట్టండి, దాని గురించి విచారం చేద్దాం. వేరే సబ్జెక్ట్ లేదు రైట్. ఇంకొంచెం ముందుకు రా, కొంచెం రా. మహర్షి డాక్టర్ శ్రీనివాసారి అన్నటువంటి యూట్యూబ్ ఛానల్ నందు ఇంతవరకు ఎన్నో ఆధ్యాత్మిక విషయాలపైన సంపూర్ణ విశ్లేషణ గావిస్తూ గత కొన్ని సంవత్సరాలుగా యూట్యూబ్ నందు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. ప్రేక్షకులందరూ కూడా మా యూట్యూబ్ ఛానల్ను చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే షేర్ చేసి లైక్ చేయండి. రాబోయే ప్రతి వీడియో మీకు ముందుగా నేరుగా మీ మొబైల్లోకి రావాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆధ్యాత్మికపరమైనటువంటి ఏవైనా సంశయాలు కానీ సందేహాలు కానీ అర్థం కాని విషయాలు కానీ ఉంటే కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే వారికి సరైన సమాధానము పంపగలరు. జై సద్గురు మహారాజుకు జై. ఎలాంటి సంశయాలు మీకు లేవా? గత ఆదివారంలో కన్నా తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేశాను. భగవంతుడు ఎవరు, నరుడు నారాయణుడు అవుతాడా, అది సబ్జెక్ట్. భగవంతుడు ఎవరు, నరుడు నారాయణుడు అవుతాడా అనే దాని మీద జరిగింది. అది యూట్యూబ్లో ఆల్రెడీ ఉంది. మరి అలాంటి విషయాన్ని తెలియజేస్తూ వేరే టాపిక్ మాట్లాడుతున్నాను ఈరోజు. మీరు అడుగుతారా, నేను చెప్పాలి? చెప్పండి. మీరు చెప్పంటారా? అయితే ఈరోజు మనకే కాదు, యావత్ ఆధ్యాత్మిక పరిశోధన పరిశీలన ప్రయోగాత్మకమైనటువంటి చర్చలో పాల్గొనేటువంటి ప్రతి వ్యక్తికి అవసరమయ్యే విధంగా ఈరోజు మనం చెప్తున్నాము. పంచభూతాలే పంచదైవాలు. ఎలా? పంచభూతాలే పంచదైవాలు ఎలా? దేవుడు అని అందరం అనుకుంటున్నాం కదా. దేవుడు అంటే ఒక వస్తువు కాదు, ఒక స్వరూపం కాదు, ఒక దేశం కాదు, ఒక ప్రాంతం కాదు, కాలం కాదు, ఒక విషయం కాదు, ఒక పదార్థం కాదు. దైవం అంటే, దైవం అనేది సకల స్వరూపం లేదు. ఒకటేని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే దీన్ని పూర్ణంగా మనము పరిశీలన చేస్తే విశ్వవ్యాప్తమైన భగవంతుడు మనకు పంచభూతాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ పంచభూతాలలో ఆకాశము భూతము కాదంటూ మనం ఒక వీడియో చేశాము. అప్పుడు ఆకాశం గురించి ఎన్నో విధాలుగా మనం చెప్పుకున్నాం. మీకు అందరికీ విషయం అర్థమవుతుంది. ఆకాశం అనేది సర్వత్రా నిండుకునే ఉన్నది. దానికి పరిధి లేదు. ఆకాశం పరిధి లేకుండా ఉన్నది ఆకాశం. మిగతా 4 భూతాలకు పరిధి ఉంది. వాయువుకు పరిధి ఉంది,
అగ్నికి పరిధి ఉంది, జలముకి పరిధి ఉంది, పృథ్వీకి పరిధి ఉంది. ఆకాశానికి పరిధి లేదు. ఆకాశం అనంతం. ఆకాశం అనంతం. గగన సదృశ్యం. గగనం అనేది సదృశ్యం. అది సర్వత్రా ఉంది, ఎప్పటికీ కూడా. అది నాశరహితమైనది. దానికి నాశనము లేదు. ఎందుకంటే పదార్థానికి నాశనం ఉంది, కానీ మరి స్పేస్కు నాశనం ఉంది. స్పేస్ అంటే బయలు. బయలుకు నాశనం ఉంది. స్పేస్ అంటే ఒక బయలు అంటారు, కానీ తర్వాత ఒక స్థలం అంటారు, దాని ఒక ఆవరణము. ఆవరణం అన్నా కూడా ఆకాశానికి చేటు వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆవరణమును ఆకాశము నిరావరణం అచరణకు అనేది మహాత్ములని కృష్ణగౌరు కర్ణాటకంలో రాసినారు. కానీ ఆకాశము ఆవరణమని చెప్పడానికి ఎక్కడ ఉన్నది రుజువు? ఆకాశానికి పరిధి ఉంటే కదా ఇంతవరకు ఆవరించి ఉంది ఆకాశం చెప్పడానికి. బాబు, స్పేస్కు లిమిట్ ఉందే? ఆవరణం ఉంది ఆ స్పేస్కు? నో. స్పేస్ బయలుకు ఆవరణము లేదు. అంటే ఆకాశానికి ఆవరణము లేదు. ఏమయ్యా బాలకృష్ణ, అర్థమవుతుందా? సరే, ఆవరణం ఉందంటే ఎంతవరకు ఉందో చెప్పండి. ఆకాశానికి ఒక బార్డర్ లైన్ ఉందని, ఇంత లోపలనే ఆకాశం ఉందని, ఆ పక్క ఆకాశం లేదని చెప్పడానికి ఏమైనా రుజువు ఉందంటే నో, లేదు. విశ్వం మొత్తం ఆకాశం. ఇందులో కోటాను కోట్ల గెలాక్సీలు ఉన్నాయి, కోటాను కోట్ల పాలపుంతలు ఉన్నాయి, కోటాను కోట్ల గ్రహాలు ఉన్నాయి, కోటాను కోట్ల నక్షత్రాలు ఉన్నాయి. అవునా కదా? ఈ అనంతం, వీరికి అంతము లేదు. వీరికి ఆది మధ్య అంతములు ఆకాశానికి లేవు. అవునా కదా? మనం కూడా చెప్పుకుంటే ఆకాశం ఆవరణంలో ఉందని చెప్పుకుంటే అది సమంజసం కాదు, నిరూపణకు రాదు. నిరూపణ చేయగలగాలి. ఎలా చేస్తావు ఆకాశానికి ఆవరణ? నీకు ఎంత ఉందో చెప్పడానికి సాధ్యము కాదు. అవునా కదా? ఎవరి తరం కాదు, ఆకాశం అంతటా ఉంది. వాయువుకు చెప్పచ్చు ఆవరణం ఉంది. ఎందుకు? వాయువును మనము ఒక ట్యూబులో బంధిస్తున్నాం, అదొక ఆవరణం. అంతేకాకుండా వాయువుకు ఎంత ఉంది, వాయువుని కొడుతుంది. ఆకాశానికి కొలత లేదు. ఏమయ్యా అదకాల చూడకండి, పెళ్ళికి వచ్చిన పెళ్లి కూతురులా లేచి పైకి చూడండి. ఇట్లా విషయము సంగ్రహంగా ఆలోచించేయండి. సందేహం వస్తే వెంటనే అడగండి, ఇక్కడే పరిష్కారం అయిపోతుంది. అది మనసులో పెట్టుకొని మన దాన్ని ఇంకోసారి చర్చించుకోవడం అనేది సరైన లక్షణం కాదని. గురువు ఉన్నప్పుడే గురువు ముందరనే చెప్పగలగాల ఏమైనా సంశయం సందేహం కలిగితే. ఇప్పుడు ఆకాశానికి ఇంత వైశాల్యం ఉందని కానీ, ఇంత పొడుగుందని కానీ, ఇంత లోతుందని కానీ చెప్పడానికి కొలత లేదు. ఇంతవరకు ఆకాశాన్ని కొలవడానికి ఈ సృష్టి లోపల ఎలాంటి మీటర్ లేదు. వాయువుకు ఉంది కొలవడానికి. మనం టైంలో గాలి బట్టి వాడు చెక్ చేస్తున్నాడు, 30 పాయింట్లు ఉంది, 40 పాయింట్లు ఉంది. అవునా కదా? అయితే ఈ వాయు ప్రెజర్ ఎంత ఉందో మిషన్ ద్వారా కనుక్కోవచ్చు. అయితే ఈ వాయువులో ఆక్సిజన్ ఎంత ఉంది, నత్రజన్ ఎంత ఉంది, హైడ్రోజన్ ఎంత ఉంది మనం తెలుసుకోవచ్చు. ఏ ఏ పదార్థాలు కలిస్తే వాయువు ఒక లెక్క ఉంది. అవునా కదా? ఏ పదార్థాలు కలిస్తే అగ్నో ఒక లెక్క ఉంది. ఏ పదార్థాలు కలిస్తే జలము ఒక లెక్క ఉంది. ఏ పదార్థాలు కలిస్తే భూమి ఒక లెక్క ఉంది. కానీ ఆకాశానికి లెక్క లేదు. ఆకాశానికి ఏ పదార్థాలు కలిస్తే ఆకాశం మీద దానికి లెక్క లేదు. అగ్గికి మీటర్ ఉంది,
ఎన్ని డిగ్రీల సెల్సియస్, ఎన్ని డిగ్రీల ఫారెన్హీట్. ఒక థర్మామీటర్ తీసుకొని డాక్టర్ నోట్లో పెట్టి చెక్ చేస్తాడు. 98.6 కన్నా ఎక్కువ ఉంటే జ్వరం ఉంది అంటాడు. అంటే టెంపరేచర్ ఎక్కువ ఉన్నది తెలుస్తుంది. అలాగే రూమ్ టెంపరేచర్. అలాగే ఏ ప్రాంతంలో చెప్తున్నారు, తిరుపతిలో ఈరోజు వేడి 46 డిగ్రీలు ఉందని మీరు చెప్తున్నారు. అదే హిమాలయాల్లో 8 డిగ్రీలు ఉందంటున్నాడు. ఇంకా లోతుపోతే -డిగ్రీ అని చెప్తున్నాడు. అవునా కదా? కానీ వాతావరణానికి ఉంది, వేడిని చల్లదాన్ని కొలిసి మీటర్ ఉంది. అలాగే జలాన్ని లీటర్లలో, క్యూసెక్కులలో, గ్యాలన్లలో మనం కొలిచవచ్చు. అలాగే భూమి టన్నులలో వెడల్పు, పొడవు ఇన్ని ఫీట్లు ఉన్నది, ఇన్ని మీటర్లు ఉన్నది, ఇంత కిలోమీటర్లు ఉన్నాయని చెప్పడానికి అవకాశం ఉంది. కానీ ఆకాశానికి కొలిసే అవకాశమే లేదు, అంతటా ఉన్నది. దీన్నే సదాశివం అన్నారు. మనకు ఆకాశానికి అధిష్టాన దేవత ఎవరు? సదాశివుడు. ఆధ్యాత్మిక పరంగా మనం ఆలోచన చేసే సదాశివుడు అంటే సదాశివం అంటే ఆకాశములో ఎప్పటికీ జీవం ఉన్నది. సదాశివం ఎప్పటికీ శక్తి ఉన్నది ఆకాశంలో. ఆకాశములో ఉండే శక్తి నాశనము కానిది. ఆకాశములో ఉండే శక్తి మలినము కానిది. దేని చేత అది మలినము కాదు. ఆ ఆకాశము దేనికి అంటుకోదు. ఈ ఆకాశానికి ఏవి అంటుకోవు. ఆకాశం దేనికి అంటదు, ఆకాశానికి ఏవి అంటుకోవు. అంటే అది అమలము. ఆకాశం నిరంతరము అమలము. అందుకే దాన్ని సదాశివం మనం సదాశివం. అధిదేవుడు సదాశివుడు ఆకాశాన్ని. అవునా కదా? మరి ఆకాశానికి సదాశివం అని చెప్పేసి ఆ సదాశివమునందు ఒక బీజాక్షరం వచ్చింది. ఏం బీజం వచ్చింది? హం బీజం వచ్చింది. ఆకాశం నుంచి హం బీజం వచ్చింది. ఎందుకు పెట్టారా హం బీజం అని? మనకు పెద్దలు గుర్తుకు పెట్టినారు. హం బీజం. ఆ హం బీజము నుంచి పరాశక్తి అని దానికి పేరు పెట్టారు. ఏది? ఆకాశములో ఉండే సదాశివం అనే శక్తికి పరాశక్తి అని పేరు పెట్టారు. ఆ పరాశక్తి స్వరూపము నుంచే మనకు శబ్ద తన్మాత్ర వచ్చింది. ఆ శబ్ద తన్మాత్ర ఆకాశ స్వరూపమైంది. ఆ ఆకాశ స్వరూపమే సమస్త విశ్వానికి అవకాశం ఇచ్చింది. అంటే ఆకాశం అనే సదాశివం నిరంతరం, సదాశివం అంటే ఎప్పటికీ ఉండేది. అది అస్త్రశస్త్రాలతో ఛేదింపబడదు. ఆకాశము నరకలేదు. ఆకాశము అగ్నికి కాలదు. ఆకాశము వాయువుతో నెట్టబడదు. ఆకాశము నీటికి తడవదు. అవునా కదా? ఆకాశము కాళ్ళతో బంధింపబడదు. అణుబాంబులకు సైతము అది విచ్ఛిన్నం కాదు. ఏం బాబు అవుతుందా? ఆకాశం స్పేస్కి ఎలాంటి ఏమి చేసినా దానికి తగలదు, దానికి అంటదు. ఆకాశం అది సదాశివం. ఎప్పుడు శివంగా ఉంటుంది. ఎప్పుడు అందులో శక్తి ఉంది కాబట్టి ఆ శక్తి నుంచే ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. ఈ భూమి మీద, ఈ విశ్వంలో ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. అవునా కదా? సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు ఇవన్నీ ఎక్కడ పుట్టినాయి? స్పేస్లో పుట్టినాయి, ఆకాశంలో పుట్టినాయి. అవునా కదా? అంటే ఆకాశములో ఏమి లేకనే
అంటే అది పదార్థం కాదు. పదార్థము కాని ఒక స్పేస్లో పదార్థ రూపంగా కోటానుకోట నక్షత్రాలు, కోటానుకోట గ్రహాలు, సూర్యులు, చంద్రులు, భూమి ఇలాంటివి ఎన్నో ఉత్పన్నమైనాయి. అవునా కదా? ఇలాంటివి ఎన్నో ఉత్పన్నమైనాయి. అలాంటి ఆకాశము సదాశివం. కాబట్టి ఆ ఆకాశమే సమస్త సృష్టికి మూల కారణం. అవునా కదా? నేను సందేహం ఉందా? ఏమయ్యా బాలకృష్ణారెడ్డి, ఆలోచన చేయి. ఆ ఆకాశమే విశ్వవ్యాప్తమయ్యి అంతటా ఉన్నది. తర్వాత అందులోకి వాయువు మొట్టమొదటిసారిగా ఆకాశము లోపల వాయు స్వరూపము ఉదయించింది, అంటే పరిణామం చెందింది. ఈ వాయువు ఆకాశానికి ఏమిటంటే, ఎప్పుడైతే ఆకాశము నిరాకారమై అంతటా ఆవరించి ఉన్నదో అందులో ఈ వాయువు తనంతట తానుగా చెలించింది. అది ఇన్ఫినిటీ, దాని పవర్ ఎన్ని రకాలుగా మార్చుకుంటుంది. ఇన్ఫినిటీ. ఎందుకంటే అన్ని రకాలు అందులో లేవు, లేకపోయినా అనేక మార్పులు చెందే శక్తి దానికి ఉంది. అది సదాశివం, ఎప్పుడు శివంగానే ఉంది. ఈ మనుషులు పోని, ఈ జీవులు పోని, ఈ గ్రహాలు పోని, ఈ సూర్య చంద్రులు పోని అందులో ఇంకా పుడుతూనే ఉంటాయి. దానికి ఉదాహరణ ఏమంటే, ఇప్పుడు మన విశ్వంలో ప్రతి నిత్యము ఎన్నో నక్షత్రాలు అంతరిస్తున్నాయి, ఎన్నో నక్షత్రాలు పుడుతున్నాయి. ఎక్కడ మనము విశ్వంలోకి వెళితే నిరంతరము నక్షత్రాలు పుడుతున్నాయి, నిరంతరము నక్షత్రాలు అంతరిస్తున్నాయి. అవునా కదా? అలాగే ఈ భూమి మీద కూడా నిరంతరం ఎన్నో జీవులు పుడుతున్నాయి, ఎన్నో జీవులు నశిస్తున్నాయి. పుట్టడము చావడం అనేది సహజంగా జరుగుతూ ఉంది. కానీ సృష్టి ఆగిందా? ఆగలేదు. అలాగే ఆకాశంలో సృష్టి ఆగడం లేదు, అది నిరంతరము జరుగుతుంది. అందుకే దాని ఏమంటే సదా శివం అని మన ఆధ్యాత్మిక పెద్దలంటే. దీని సైన్స్ ఏమన్నదంటే కాస్మిక్ ఎనర్జీ అన్నది. కాస్మిక్ ఎనర్జీ అంటే ఒక ఎనర్జీ ఉన్నది. ఆ ఎనర్జీ చేతనే మొత్తం సృష్టి ఏర్పాటైంది అని సైన్స్ వాళ్ళు పరీక్షలు చేసి, మరి అందులో ఈ వాయువు ఉద్భవించింది. ఈ వాయువులో చలనం వచ్చింది. ఆకాశానికి చలనం లేదు, అది చెల్లించేది కాదు, చెల్లించేది కాదు ఆకాశం. ఆకాశము చెలించేది కాదు. చెలించని ఆకాశములో చెలించేటువంటి వాయువు కొన్ని వేల లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో ఆవిర్భవించింది. ఏమైంది? ఆవిర్భవించింది. తనంతట తాను పుట్టింది, ఆర్గనైజ్ అయ్యింది. అవునా కదా? తనంతట తానుగా ఉద్భవించింది ఆకాశంలో వాయువు. అప్పుడు చలనం ఏర్పడింది. చలనం అనేది ఆకాశంలో కలిగింది. ఆకాశానికి చలనం లేదు. అందుకే పెద్దలు చెప్పారు, చెలించని ఆకాశము చలనంబే వాయువులతో సాటింపదగు చలనమే విశ్వము నేనన చలనమే తను వెరుకలనంటే జగమనిన సుత. అంటే ఆ వాయువే నేనన్నా, విశ్వమన్నా, తనువన్నా, ఎరుకన్నా, జగమన్నా చలనమే లక్షణం ఉన్నది. కానీ సమస్త విశ్వాన్ని కదిలించేది వాయువు. సమస్త విశ్వము మొత్తం వ్యాపించి ఉన్నది సదాశివం. దానికి సదాశివం. అందులో చైతన్యం ఉంది. దీని వాయువు చైతన్యం ఉంది. దీన్ని ఈశ్వరుడు అన్నాం మనం. వాయువు ఏమన్నా? ఈశ్వరుడు అన్నాం. ఏం బాబు ఈశ్వరుడు అంటే శూలం పట్టుకొని, మరి చర్మాలు కట్టుకొని, మెడలో రుద్రాక్షమానుడు పాముడు వేసుకునే ఈశ్వరుడు కాదు.
మనం గుర్తుకు పెట్టుకున్నాం. గుర్తు పెట్టుకున్నాం. నిజమైన ఈశ్వరుడు అంటే ఎవరంటే వాయువు. అర్థమైందా? ఈ ఫోటోలో ఉండే ఈశ్వరుడు కాదు. ఈ ఫోటోలో ఈశ్వరుడు మనం తయారు చేసుకున్నాం గుర్తు కోసం. అందరూ దీన్ని చూడలేదు కదా, దానికోసం. కానీ ఈశ్వరుడు ఎవరు ఇక్కడ? వాయుశ్వరుడు. అందుకే భగవద్గీతలో కృష్ణుడు చెప్తున్నాడు, ఈశ్వర సర్వభూతానాం హృదయేషు అర్జున. ఈశ్వరుడు సర్వభూతంలో హృదయ స్థానంలో ఉన్నాడు. ఎవరు? వాయుశ్వరుడు. నిరంతరం ఆ శ్వాస మనకు ఆడితేనే మనం జీవించి ఉన్నాము. అవునా కదా? ఎవరిక్కడ దేవుడు నీకు? శ్వాసే, ఈశ్వరుడే కదా దేవుడు. అవునా కదా? పంచభూతాలు ఎలా పంచదేవతలైనాయి అనే మన సబ్జెక్ట్. మన ఆకాశం సదాశివుడైంది, అది ఎప్పటికీ ఉంటుంది, దానికి నాశనం లేదు. అది అరగదు, తరగదు, వరగదు, మరగదు, ఇరుగదు, ఆరుగదు. ఎప్పుడు ఒకే స్టాండర్డ్గా ఉంటుంది. మార్పులు చెందనిది. ఏ మార్పులు చెందనిది. అవునా కదా? అందులో వాయువు వచ్చింది. ఈ వాయువు తెలుస్తూ ఉంది, ఇది ఈశ్వరుడు. ఇది అనేక రూపాలు కలుస్తూ ఉంది. ఈ ఈశ్వరుడే అనేక రూపాలు కలుస్తూ ఉంది. అందుకే ఈశ్వర సర్వభూతాన ఉద్దేశిస్తున్నా అన్నారు. అది దానికి చైతన్యం అన్నారు, దాని ఆత్మ అన్నారు. ఈ వాయువునే ఆత్మ పెద్దలు. అవునా కదా? అంతగా వ్యాపించింది, అన్ని జీవుల్లో ఉంది, సర్వత్రా. ఇది ఉంటేనే జీవులు ఉన్నాయి, ఇది లేకపోతే జీవులు లేవు. ఇది ఉంటేనే సృష్టి ఉంది, ఇది లేకపోతే సృష్టి లేదు. అప్పుడు వాయువు ప్రధాన పాత్ర పోషిస్తుంది కదా సకల జీవులు పుట్టడానికి. అవునా కదా? మనం ఫర్ ఎగ్జాంపుల్గా ఆలోచన చేసిన ఒక మనిషికి అత్యంత ప్రధానమైనది పుట్టడానికి ఏంది? గాలినే కదా. తర్వాత నీరు, తర్వాత ఆహారం. అవునా నాన్న? మనం తల్లిగా నుంచి బయటకు వస్తారు, ఫస్ట్ ఏమి పిలిచినాం? గాలి పిలిచినాం ఫస్ట్. తర్వాత అమ్మ పాలు తాగినాం, తర్వాత కొన్నాళ్ళు పదార్థం తిన్నాం. మొట్టమొదటి మనకి ఏం అవసరం ఇచ్చింది? గాలి అవసరం. తల్లి గర్భంలో నుంచి పడతానే శ్వాస మనము తీసుకున్నాం. అవునా కదా? ఆ శ్వాస తీసుకోకపోతే డాక్టర్లు చనిపోయిన బిడ్డ పుట్టినాడు. అవునా కదా? ఈ శ్వాసే లేదు, వీడు చనిపోయి పుట్టినాడు చెప్తారు. వాడు శ్వాస తీసుకుంటేనే వాడు బతికినట్టు. అంటే ప్రాణం ఏంది? శ్వాసే ప్రాణం. దీనికి దేవుడు ఎవరు? శ్వాసే దేవుడు. అంటే ఆకాశ స్వరూపమైన సదాశివ శక్తి నుంచి ఈశ్వర శక్తిగా ఇది భూమిని వచ్చినాడు. పిల్లోడికి శ్వాస ఆడినప్పుడు మాయ తెల్లలో పెట్టి కట్టడిస్తే ఆ ప్రాణం అనేది పిండంలోకి రాదు. ఒక్కోసారి అప్పుడు ఆ ప్రాణం అనేది తల్లి గర్భానికి ఆ మాయకు అందుబాటులో ఉంటుంది. ఆ మాయను కట్టడిచ్చే అక్కడ నుంచి ప్రాణశక్తి పిండంలోకి సరఫరా అవుతుంది. సరఫరా అయిన తర్వాత అప్పుడు అని శ్వాస తీస్తాడు. శ్వాస ఎప్పుడు వచ్చింది? అప్పుడు వానికి ఏడుపు వస్తుంది. అప్పుడు శరీరంలో చలనం వస్తుంది. లేకపోతే శరీరంలో చలనం ఉండదు, కదలిక. కాబట్టి ఆ విధంగా వీడు ఒక శ్వాస రూపంలో వచ్చినాడు. కాబట్టి వాడి పరమాత్ముడు ఇక్కడ శ్వాస. అందుకే ప్రాణోపలక్ష్యతే పరమాత్మ. శృతివాక్యం ఇది, మనం సొంతంగా చెప్పేది కాదు. ఈ తెలియని కొంతమంది అమాయకులు ఏమనుకుంటారంటే ఈయన ఏందో కొత్త చెప్తున్నాడు, అందరు చెప్పేది ఏం చెప్పేది అని అంటున్నారు. అంటే అందరు చెప్పేది తెలియక వాళ్ళు చెప్పడంలే, నేను తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నాను మీకు. సైన్సు, శాస్త్రం, ప్రాణోపలక్ష్యతే పరమాత్మ అనేది శృతివాక్యం. ఇది వాళ్ళు శృతులు తెలియవు, ఉపనిషత్తులు తెలియవు. 3-5 ఉపనిషత్తులు ఉన్నాయి. అయిపోయిన వాళ్ళు చదివి తెచ్చింటే కదా. 4 వేదాలు ఉన్నాయి. ఆ వేదాలు చదివింటే కదా మనకు అర్థమయ్యేది. మేము చదువుకున్న వాళ్ళం కాబట్టి పరమార్థ విద్య అంటే, గురువు అంటే, గురుస్థానం అంటే అన్నిటిని తెలుసుకోవాలి.
ఆగమ నిగమాలను చదవాలా, 4 వేదాలు చదవాలా, ఉపనిషత్తులు చదవాలా, భగవద్గీత చదవాలా, భారతం చదవాలా, రామాయణం చదవాలా, భాగవతం చదవాలా, బ్రహ్మసూత్రాలు చదవాలా. ఇలా ఇవన్నీ చదివితే అప్పుడు అందులో ఉన్నటువంటి జ్ఞానం మనకు అర్థమవుతాయి. ఇప్పుడు నేను చెప్పే మాట ఎక్కడుంది? భగవద్గీతలో ఉంది. ఏమని? ఈశ్వర సర్వభూతానాము చేసు అర్జున. ఈశ్వరుడు సర్వభూతం హృదయ స్థానంలో ఉన్నాడు. ఎవరు? శ్వాస రూపంగా ఉన్నాడు. ఆ శ్వాసే ఈశ్వరుడు. ఆయన ఉంది కదా, శ్వాస వచ్చింది మన బయటికి. ఇంకా అందరూ మొదట బిడ్డ పుడతానే శ్వాస తీసుకుంటాడా, వదులుతాడా? తీసుకోవడం అనే మాట తప్పు. ముందు వదులుతాడు. అర్థమైందా? వదిలితేనే ఈ కుండ ఖాళీగా లేదు, నిండుగా ఉంది. ఈ కుండ బయటకు వచ్చింది. ఇప్పుడు ఒక సీసాలో నీళ్లు ఉన్నాయి, అందులో గాలి పోవాలంటే కొన్ని నీళ్ళు కింద పొయ్యాలి కదా. నీళ్ళు పోతే లోపలికి గాలిపోతాయి, అవునా? అట్లనే ఇది నిండుకుండా తల్లి గర్భం నుంచి వచ్చింది, ఖాళీగా లేదు. శ్వాస పోవడానికి లోపల ఖాళీ స్థలం లేదు. అందుకే బిడ్డ పుడతానే ఈ మంత్రసాని కానీ డాక్టర్ కానీ 2 పాదాలు పై పట్టుకొని ఇట్లా ఈపు తట్టడిస్తాడు ఇట్లా. అప్పుడు లోపల ఉండేటువంటి ఫ్లూయిడ్ ముక్కు ద్వారా బయటకు వస్తుంది. దాన్ని ఉమ్మి నీరు అంటారు వాళ్ళ పరిభాషలో. దాన్ని ఈ ఫ్లూయిడ్ను ఇంగ్లీష్లో ఒక పేరుంది, దానికి గుర్తు రావడంలే. ఆ ఫ్లూయిడ్ బయటకు వస్తుంది ముక్కు ద్వారా. ఎప్పుడైతే ఈ ఊపిరితిత్తుల్లో ఉండే ఆ ఉమ్ము నీరు ముక్కు ద్వారా బయటకు వస్తుందో అప్పుడు ఈ ఖాళీ అయితే ఊపిరితిత్తులు, ఆ ఖాళీ స్పేస్కు ఈ శ్వాస అప్పుడు స్టార్ట్ అవుతుంది. అర్థమైందా? రాకడ పోకడ అప్పుడు మొదలవుతుంది. అప్పటి నుంచి పోయిన గాలి లోపలికి ఇచ్చినాము, లోపల గాలి బయటికి రావడం, ఇదే శ్వాస క్రియ మొదలవుతుంది మనం. ఇదే ఈశ్వరుడు, అదే ప్రాణము. అందుకే ప్రాణోపలక్షితే పరమాత్మ. ఏ దానికైతే ప్రాణ లక్షణం ఉన్నదో అదే పరమాత్మ అని మనకు ఉపనిషత్తు వాక్యం చెప్తుంది. ప్రాణోపలక్షితే పరమాత్మ. ఏదైతే ప్రాణ లక్షణం ఉందో అది పరమాత్మ. నీకు ఏది ప్రాణము? శ్వాసే ప్రాణం. అందుకే దీని పేరు కూడా ప్రాణవాయువు అని. ముక్కులో పిలిచే గాలి పేరు పేరు ప్రాణవాయువు. ఓ బాబు, ప్రాణవాయువు కదండి, ప్రాణవాయువు అని పేరు. అవునా కదా? ఈ ప్రాణశక్తి, ఈ ప్రాణవాయువు పరమేశ్వరుడు. అందుకే ఒక్క నిమిషం ఊపిరాడదు మనం చచ్చిపోతాం. మరి అన్నం ఉంది, నీరు ఉంది, పదార్థాలు అన్నీ ఉన్నాయి. మరి గాలి లేకపోతేనేమి? ఈ గాలి లేకపోతే మరణం ఆధారం అది. కానీ ఇది ఈశ్వరుడు అంటే వాయువే ఈశ్వరుడు. మీరు చూస్తున్నారే, ఆ ఈశ్వరుడు కాదు, ఈ శ్వాసే ఈశ్వరుడు. అంటే దీని నువ్వు కొలువు. ఏం బాబు? దాని మీద తదేక దృష్టి పెట్టు, దానినే పూజించు. ఒక 10 నిమిషాలు ఉంటే వచ్చు కదా మనకి, అంటే 10 అవుతుంది. కాబట్టి అలాంటి ఈ శ్వాస ప్రాణం కాబట్టి అది పరమేశ్వర స్వరూపం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా నేను? తెలుసుకోండి. ఎక్కడో దేవుడు ఉన్నాడని మోసపోకండి. అవునా కదా? అన్నిని వదిలిపెట్టి గురువు కాలు పట్టుకున్నాం మనము. గురువే దేవుడిని అనుకున్నాము. గురువు దేవుడు కాదు, గురువు దేవుడు చూపించేవాడు. గురువు దేవుడు చూపించడం, గురువు దేవుడు కాదు. దేవుడిని ఎప్పుడైతే గురువు చూపిస్తాడో అప్పుడు గురువు దేవుడే, శిష్యుడు దేవుడే, సమస్త జీవజాతి యొక్క దైవ స్వరూపాలే అని నీకు అర్థమవుతుంది. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా గురువును మీరు నమస్కారం చేసుకోండి, గురువును గుర్తుపెట్టుకోండి, గురువుకు మర్యాద ఇవ్వండి. అంతవరకే కానీ
గురువు నెత్తిన పెట్టు మోయొద్దండి. ఇంట్లో గోపురాలు పెట్టింది. అర్థమైంది. కాబట్టి గురువు అనే రెస్పెక్ట్ అంతే. ఏమైనా గురువు అంటే రెస్పెక్ట్ ఇచ్చే చాలు, అంతే కదా. దాన్ని మనం నెత్తుడికి మోయాల్సిన అవసరం లేదు. ఏ దాని కోసం అయితే శిష్యుడు గురువు కాడికి వచ్చాడో దాన్ని శక్తి నిష్పెట్టాలి అంతే. ఎల్లకాలం గురువు పట్టుకోండి శిష్యుడు. ఎంత తొందరగా వదిలిపెడితే అంత మంచిది. సర్వ సంశయాలతో వచ్చిన వానికి సర్వ సంశయ రహితం చేయాలి, కానీ మనం ఇంకొక బరువు ఎత్తినా పెట్టకూడదు. అర్థమైందా? కాబట్టి సర్వ సంశయ రహితం చేసేవాడే నిజమైన గురువు. కాబట్టి ఆ విధంగా వాయు స్వరూపం అనేది ఈశ్వర చైతన్యము, ఈశ్వర శక్తి. దాన్నే రెండవ దైవంగము పంచదేవతలు చెప్తున్నారు. ఇక మూడవది అగ్ని స్వరూపంగా మనం వస్తే, అగ్ని స్వరూపము, అగ్ని అనేది సమస్త జీవరాశులకు శరీరములో ఒక ఉష్ణం, ఒక శక్తి, ఒక తేజస్సు ఉన్నామా లేదా? ఈ దేహము మరణిస్తే ఏమవుతుంది? చల్లగా అయిపోతుంది, కాంతి పోతుంది, నల్లగా అయిపోతుంది. కాబట్టి ఆ విధంగా ఆ సూర్యశక్తి మనలో నకసిక పర్యంతం ఉంది. అవునా కదా? చేయి పట్టుకున్నా, తల మీద చేయి పెట్టినా, ఎక్కడ పెట్టినా హీట్ ఉంది లేదు. ఈ హీట్ 98.6 ఫారెన్హీట్స్ ఉండాలి, లేదంటే 37 సెంటిగ్రేడ్స్ ఉండాలి. సెంటిగ్రేడ్ అంటే 37, ఫారెన్హీట్ 98. ఇంత ఉంటేనే మనకు ఆరోగ్యం. ఇంతకు తగ్గిందా మనకు ప్రమాదం, పెరిగిందా జ్వరం. పెరిగినా బరువే, తగ్గినా బరువే. మరి దీన్ని మన శరీరంలో బ్యాలెన్స్ ఎవరు చేస్తున్నారు? సూర్యుడు. పంచభూతాలలో మూడవ భూతం సూర్యుడు ఉన్నారు. ఆ సూర్యుడే ఈ శరీరాన్ని, మన శరీరానే కాదు, 84 లక్షల జీవరాశులు, చెట్టు, చామ, రాయి, రప్ప అన్నిటికి కూడా సమతుల్యమైనటువంటి ఉష్ణం ఉండాలి. రాయి కూడా కాదు. ఆ రాయికి ఉష్ణం ఎక్కువైతే పగిలిపోతుంది. పగలదు. పగిలితే ఏమవుతుంది? ఈ విద్యను వేడని పటాపంచలేదు అయిపోవా? మరి దానికి కూడా వేడి అవసరమే కదా. ఎంతవరకు వేడి అవసరమో అంతవరకే ఉండాలి. దీనికి కూడా అంతకు మించితే పగిలిపోతుంది, నెరలింపుతాయి. భూమి కూడా నెరలింపుతుంది. ఎందుకు ఎక్కింది? వేడి ఎక్కువయ్యే కదా. వేడి సమతుల్యంగా ఉంటే పగలవు. ఎండలు కాస్తే బిడ్డలు పడుతుంది భూమి అంతా. అదే శీతాకాలంలో బిడ్డలు పడుతుంటే ఎందుకు? ఉష్ణము సమంగా ఉంటుంది. ఉష్ణము సమంగా ఉంటే భూమి బాగుంటుంది, జలము బాగుంటుంది. ఈ భూ జల ఆధారితమైన సర్వజీవులు బాగుంటాయి. భూమి జల ఆధారితమైనటువంటి సర్వజీవులలో కూడా సమస్థితి ఉష్ణోగ్రత కలిగి ఉంది. ఆ సమస్థితిలో కలిగి ఉంది కాబట్టి మనం క్షేమంగా ఉన్నాము, ఆరోగ్యంగా ఉన్నాము. అవునా కదా? మరి దేవుడి చేతులు మీ చేతులు ఉందా? లేదు. సూర్య భగవాను చేతులు, అగ్నిస్వరూపం చేతులు. ఆ అగ్నిస్వరూపం మనం తోడ్పాటు అయితేనే మనం బతుకుతాం, లేకపోతే అందుకే చలి వస్తే చలి కూర్పు మనం తయారు చేసుకుంటాం. ఎందుకు? ఆ చలి మన ఆరోగ్యానికి మంచిది కాదు. అవునా కదా? ఇట్లా అగ్ని భగవంతుడు అయ్యి మనకి తేజ స్వరూపం అయ్యి ఈ నేత్రానికి సూపు వచ్చింది, బుద్ధి వచ్చింది అగ్ని ద్వారా. సూపు, నేత్రానికి సూపు వచ్చింది, కంటికి వెలుగు అగ్ని ద్వారా. అగ్నిభూతము ద్వారా పాదాలు అగ్నిభూతం.
చెదిస్తూ ఉన్నాయి, కలుగుతూ ఉన్నాయి. ఈ విశ్వాన్ని భూమిని నడుస్తూ ఉన్నాయి అగ్నిస్వరూపం. అదే అగ్నిస్వరూపంతో మనకు రూపము, రూపం జ్ఞానేంద్రియం కన్ను ఏర్పడింది. కన్ను వేరు, చూపు వేరు. కన్ను గాను చూపు గాను రెండు గాను అది మనకు ఉపయుక్తం అవుతుంది. అవునా కదా? ఈ కన్ను ఉంది, ఎదుటి వస్తువు మీద వెలుతురు పడకపోతే నీకు కనపడదు కదా కన్ను. చీకటి అయింది, నువ్వు అండో నేడు నా కన్ను ఉంది, కనపడతావా? కనపడవు. వెలుగు వచ్చి నీ మీద పడితేనే నాకు కనపడదు. నా కంటి మీద వెలుగు పడాల్సిన అవసరం లేదు, నీ మీద వెలుగు పడితే నాకు కనపడదు. రిఫ్లెక్షన్ ఆ విధంగా మనకు ఉంది. అలాగే వాక్కు కూడా అగ్నిస్వరూపం. వాక్కు కూడా అగ్నిస్వరూపం. ఇట్లా అనేక సందర్భాలలో అనేక విధాలుగా ఆ యొక్క అగ్నిదేవుడు మనకు సహకరిస్తున్నాడు, మన దేవత దైవంగా. ఇక మూడవది, నాలుగవది జలం. జలం ఎట్లా దేవత అంటే నీ శరీరములో 4 నుంచి 5 లీటర్లు రక్తం ఉన్నది. 4 నుంచి 5 రక్తం ఎట్లా వచ్చింది నీ శరీరంలోకి? నువ్వు తాగే నీరు, నువ్వు తాగే నీరు తిండితో కలిసి రసమయ్యి ఆ రసమే రక్తంగా మారి. అంటే నువ్వు తాగే నీరు దేహంలోకి పోయి 3 భాగాలు అవుతుంది. స్థూల భాగం మూత్రంగా పోతుంది, మధ్య భాగం రక్తంగా మారుతుంది, సూక్ష్మ భాగం ప్రాణంగా మారుతుంది. సూక్ష్మ భాగం ప్రాణం, నీరు కూడా ప్రాణం. అందుకే మనం సృష్టి రహస్యములో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం జలములో, అంటే నీటిలో సృష్టి పుట్టింది. ప్రాణం ఎక్కడ పుట్టింది? నీళ్ళలో పుట్టింది. అవునా కదా? కాబట్టి ప్రాణశక్తి నీరు, దానికి మహావిష్ణువు అని మన పేరు. మహావిష్ణు స్వరూపం ఆయన పోషణకర్త అన్నాం. అవునా కదా? పోషణకర్త అయినప్పుడు సర్వజీవులకు ఆహారం నీరు ద్వారానే వస్తుంది. ఉత్త భూమి ఉంటే ఉపయోగం ఉంటుంది, నీరు ఉంటేనే పంటలు పండుతాయి. నీరు లేకపోతే పంటలు పండాలి. ఇబ్బంది. కానీ పంట పండడానికి నీరు ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఏం బాబు? కాబట్టి నీరు మనకు అతి ఆవశ్యకరమైనది. ఆ నీరే ప్రాణమైంది. అందుకే దాన్ని మహావిష్ణు పోషణకర్త. మహావిష్ణు సర్వజీవులకు ఆహారం, సర్వజీవులకు ఆహారం ఎక్కడ వచ్చింది? నీటి ద్వారా ఆహారం. వర్షం పడితే భూమి అంతా పచ్చగా అయిపోతుంది. అవునా కదా? నీళ్ళగా ఉన్నాయి కదా పచ్చగా అయింది. అప్పుడు అన్ని జీవులకు ఆహారం భూమిలో. ఒక మనిషికే కాదు, ఒక్క దౌర్భాగ్యం మనిషి అన్నం కోసం పనిచేస్తాడు. మనిషి అన్నం కోసం పనిచేస్తుంది. మిగతా జీవులు అన్నం కోసం ఏవి పని చేయడం లేదు. అవునా కదా? 84 లక్షల జీవరాశులు ఈ భూమి మీద ఉంటే ఒక మనిషి మాత్రమే అన్నం కోసం పని చేస్తున్నారు. అవునా కదా? మిగతా ఏ జీవులు అన్నం కోసము పని చేయడం లేదు. ఎందుకంటే అన్నిటికీ ఆహారం ఉంది భూమి మీద. ఏదో ఒక పూట తినే ఆహారము మనం నెల తినచ్చు మనిషి. మన దానికి 3 పూట్ల ఆహారం ఊరు పెడుతున్నారు. ఎందుకు? ఉంది కదా భూమి మీద. మరి నీకెందుకు లేదు ఆహారం? నువ్వెందుకు పని కోసం, అన్నం కోసం పని చేస్తున్నావు? ఒక్క మనిషి అన్నం కోసం పని చేస్తున్నాడు. ఉద్యోగం దేనికోసం చేస్తున్నాడు? అన్నం కోసం. కోటి విద్యలు కూటి కొరకే. అట్లా ఆ విధంగా నీరు ప్రాణధారమైంది. అది మహావిష్ణువు మనం పేరు పెట్టుకున్నాం, మనం పెట్టుకున్నాం పేరు. వాటి నీదే అయిపోయింది. మన తర్వాత 5వది భూమి. భూమికి అధిదేవుడు బ్రహ్మ. సృష్టికర్త బ్రహ్మ భూమికి,
సమస్తము భూమిలోనే పుట్టినాయి. నీవు నేను మనం ఎక్కడ పుట్టావు? భూమిలోనే పుట్టినాం మనం, అవునా కాదా? మళ్ళీ భూమిలోకి పోతున్నాము. ఈ భూమి మీద కనపడే ప్రతి రూపము మట్టిలోనే పుట్టింది, మట్టిలోనే పుట్టింది. కాబట్టి భూమికి అధిష్టాన దేవుడు బ్రహ్మము. కాబట్టి బ్రహ్మస్వరూపం భూమి అన్నిటిని పుష్టిస్తుంది, అన్నిటి తనలో కలుపుకుంటుంది, అవునా కాదు? అటువంటి స్వభావం భూమికి ఉన్నది. కానీ అది బ్రహ్మస్వరూపం అని మనకు పెద్దలు చెప్తున్నారు. ఆ ఆహారమే మనం తిన్న తర్వాత మన పొట్టలోకి పోయి 3 భాగాలు అవుతుంది. స్థూల భాగము మలము కానొస్తుంది, మధ్య భాగము మాంసం కండలవుతాయి. తింటే కండలు తిండి గలవాడే కండ గలవాడే అని ఒక ఆయన చెప్పినట్టుగా మనకు. కాబట్టి ఆ ఆహారము మధ్య అంశము మాంసం అవుతుంది, సూక్ష్మాంశం మనస్సు. ఆ ప్రాణము మనస్సు కలిగితేనే నేను ఎరుక మనకు కలుగుతుంది. కాబట్టి ఈ విధంగా పంచభూతాలే పంచ దేవతలు అనే మాట 100% నిజము. కాబట్టి దీన్ని గ్రహించండి. కానీ ఎక్కడో దేవుడు అంటే పరిగెత్తద్దు. నీ చుట్టే ఉన్నాడు, నీ లోపలే ఉన్నాడు. ఆకాశ రూపంలో శరీరం అంతా నకసిక పర్యంతం ఆవరించి ఉన్నాడు, అవునా కదా? వాయు స్వరూపమై నీ దేహంలో సంచరిస్తూ ఉన్నాడు, చలిస్తూ ఉన్నాడు. అగ్ని స్వరూపమై నీ దేహంలో సమశీతోష్ణ స్థితిని కలిగిస్తున్నాడు. తేజస్సును, యశస్సును, దృష్టిని మనకు కలగజేస్తూ ఉన్నాడు. జల స్వరూపమై నీ దేహం మొత్తం ప్రాణస్వరూపంగా మారుస్తున్నాడు. ప్రాణశక్తి కణకణానికి ప్రాణశక్తిని అందిస్తూ ఉన్నాడు, అవునగా? అలాగే పృథ్వీ అంశమై నీకు మనస్సును కలిగించి అన్న రూపంలో నీకు శక్తినిస్తున్నాడు. నీ పుట్టుకకు మరణానికి ఆయన కర్త కర్మ క్రియ అయినది బ్రహ్మమైనది. ఇలా పంచభూతాలే పంచదేవతలుగా మనము జ్ఞానైన వాడు తెలుసుకొని వాటిని మనం గౌరవిస్తూ ప్రకృతిని ప్రకృతి అంటే పంచభూతాలే, ప్రకృతిని గౌరవిస్తూ ప్రకృతిని రక్షిస్తూ ప్రకృతికి అనుకూలంగా జీవిస్తే నీ జీవితం సుఖమయమవుతుంది. ప్రకృతికి వ్యతిరేకంగా జీవిస్తే నీ జీవితం దుర్భరమవుతుంది, కష్టాల పడదు, అవునా? అందుకే ఆ యొక్క రక్షణ, వృక్షో రక్షితి రక్షిత, ధర్మో రక్షితి రక్షిత అని పెద్దలు చెప్పినారు మనకు. కాబట్టి ప్రకృతి మనం రక్షిస్తే ప్రకృతి మనను రక్షిస్తుంది. కాబట్టి ప్రకృతికి మనకు ఎడతెగని బంధం ఉన్నది. ఇది ఎడతెగని బంధము. ప్రకృతికి జీవులకు విడనాడని బంధం ఉన్నది. ఏ విధంగా అంటే చంద్రుడికి వెన్నెలకు ఉన్నట్టు, తీపికి బెల్లానికి ఉన్నట్టు, అవునా కదా? ఇట్లా ప్రకృతికి మనకు 100% బంధం ఉన్నది. ప్రకృతే నేను, నేనే ప్రకృతి. పంచభూతాలే నేను, నేనే పంచభూతాలు. పంచదేవతలే నేను, పంచదేవతలే నేను, నేనే పంచదేవత, అవునా? కాబట్టి ఏ దైవాలుగా మనం పెట్టుకున్నామో ఆ దైవ స్వరూపం అంతా నేనే, నాలోనే ఉన్నది, అవునా కదా? దానికి దూరం చెప్తున్నాను. నేనేరా ఏ నోటను విన్నా నేనేరా, నాలో 4 వేదములు ఉపనిషత్తుల తెల్ల భాషములు సంగతితో సర్వవేత్తలు నన్నే నిలిపెను నారాయణుడిగా. నేనే అంటే నేనే భగవంతుడు, నరుడే నారాయణ అయినడా కదా? ఇప్పుడు నువ్వు నారాయణ స్వరూపం కదా, మరి ఇంకేందుకు ఇంకోసారి పోతున్నావు దేవుడు కావాలని నాకు అంటే తెలియని అజ్ఞానంతో పోతాం. తెలుసుకున్న తర్వాత ఆ రహస్యము గురువు మనం చెప్పిన కదా రహస్యము, అందుకు గురువుకి విధేయత కలిగి ఉండంతే, వద్దలే గురువుకు విధేయత కలిగి ఉండు.
అంటే ఇంతటి మహాజ్ఞానాన్ని నాకు అందించినాడు గురువు. సార్ నేను ఇన్నాళ్ళు ఈ రూపనామాదులే నిజమే దైవం నమ్ముకోనుంటుంది. ఇప్పుడు ఎక్కడో లేడు దేవుడు రా, నేనే భగవంతుడా గుర్తు చేసినాడు. నీవే భగవంతుడుగా, నీ ఎక్కడున్నాడు దేవుడు? చూపించి దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడా? జగత్ సర్వం శరీరంతే, ఈ జగత్తు మొత్తము ఈ శరీరంలోనే ఉన్నది అటువంటి జ్ఞానాన్ని గురువు అందించాడు. కాబట్టి అంత గురువుకు ట్యాక్స్ కృతజ్ఞత కలిగి అంత ఓకే అర్థమైంది. అందుకే తల్లి తండ్రి గురువు వీళ్ళు ముగ్గురే దైవము అన్నాడు. మనం అంటే తల్లి తండ్రి గురువు దైవాన్ని వేరు చేస్తున్నారు. తల్లి తండ్రి గురువు దైవం అని వేరు కాదు. అది తల్లి తండ్రి గురువు వీళ్ళే దైవం అని రాస్తుంది. తల్లి తండ్రి గురువే దైవం, వీళ్ళ ముగ్గురే దేవుడు అని చెప్పాను అక్కడ. అది 4 చేసి తల్లి వేరు తండ్రి వేరు గురువు వేరు దేవుడు వేరు అనుకుంటున్నారు. లేదు, తల్లి తండ్రి గురువే దైవం అంటే ఈ ముగ్గురే దేవుడు. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ కానీ దైవాన్ని చెప్పలేదు. అతిథి దేవోభవ అంటే అంటే చుట్టం. అంటే మన ఇంటికి ఆర్తితో వస్తారు కొంతమంది. ఆకలి, అమ్మ భిక్ష, ఆకలి ఇప్పుడు వచ్చే దొంగ భిక్షలు, వీళ్ళు భిక్ష తీసుకుని బియ్యం అమ్ముకొని సారా తాగుతారు రాత్రికి. వీళ్ళు కాదు, అతిథులు అంటే ఆకారం ఉండదు, ఇప్పుడు లేదు. అప్పుడు అతిథి అభ్యాగతులు ఒక బ్రాహ్మణుడు ఉదాహరణకి నడిచి ఎవరు గుర్తు చేసి లేకపోతే ఒక బ్రాహ్మణుడు ఆకలితో వస్తే అమ్మ భిక్ష ఏది అని ఆకలి అడుగుతున్నారు. వాళ్ళు పెడితే మాతృదేవోవ, పితృదేవోవ, ఆచార్య దేవోవ, అది దేవోవ. దేవుడి ఇక్కడ స్థానం ఉంది ఇక్కడ. వీళ్ళే దేవుడు అని చెప్పినారు కదా. మా తల్లి తండ్రి గురువు దేవుడు 4 చెప్తున్నావు నువ్వు. 3 తల్లి తండ్రి గురువే దైవం, ఇలా ముగ్గురే దైవం ఉంది. ఇక నీ దగ్గర 10 రూపాయలు ఉంటే, నీ దగ్గర ఆహారం ఉంటే అభాగ్యులు అతిథులు వస్తారు. వాళ్లకు ఎలా వడ్డించాలంటే ఎంతో గౌరవంగా ఉంటుంది. దాని అతిథి దేవుడు, అతిథి కూడా దేవుడే నీకు అని చెప్పాను. ఎందుకంటే వారికి నువ్వు పెడుతున్నావంటే ఎంత గుణం, ఎంత మంచి మనసు ఉండాలా, ఎంత మంచి బుద్ధి ఉండాలా, ఎంత మంచి గుణం ఉండాలా. ఒక బాడసారికి, ఒక పరాయి వాడికి చెప్తున్నాను. మన బిడ్డకైతే 10 రూపాయలు ఇచ్చాము, పక్కింటికి 1 రూపాయలు ఇస్తామా? ఇక్కడ అభిమానం. అట్లా ఏ అభిమానం లేకుండా ఇచ్చేది ఒకే ఒక వ్యక్తి, అతను అతిథి. అతిథికి మనం పెడతాం కాబట్టి అది ఒక దైవంతో సమానం. కాబట్టి ఇదే దైవం కానీ ఇంకా వేరే పరమ రహస్యాన్ని చెప్పాను. కాబట్టి గురువు, మనం గురువుకు కృతజ్ఞత కలిగి ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. ఆ గురువు మనం సేవలు చేయవచ్చు, సహాయం చేయవచ్చు, అన్ని విధాలుగా మనం చేయవచ్చు. అంతేగాని వృత్తి దుఃఖం ఊరా వేసిన అవసరం. దేశకు మహారాజుకు జై.